పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. A2 మానస్ తేజ్తో పాటు సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల బంగారావును అరెస్టు చేసిన పోలీసులు నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు. వీరికి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. A2 మానస్ తేజ్తో పాటుగా సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, అలాగే రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావును పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ రేషన్ కుంభకోణానికి సంబంధించి అధికారులు తమ విచారణలో వేగవంతం పెంచారు. ఇప్పటికే ఈ సంబంధించి ఆ గోడౌన్ కు పిఏగా వ్యవహరించిన మానస్తేయతో పాటు సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, అలాగే రైస్ మిల్లర్ ఆ బొర్రా ఆంజనేయులు ఆ సమయంలో ఈ మొత్తం మూటలను లారీ ద్వారా పంపిణీ సరఫరా చేసిన మంగారావు వీరి నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 12 రోజులు రిమాండ్ కూడా విధించింది. ఇంత రాత్రి 11 గంటల సమయంలో హాజరుపరచగా వీరందరినీ కూడా రాత్రి ఉన్న జైలుకి కూడా తరలించారు. అయితే ఇందులో ప్రధానంగా మొదటి నుంచి కూడా పేర్ని నాని సతీమణి జయసుధ ఏవన్ గా ఉన్నారు. ఆమె దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి నిన్న జిల్లా కోర్టు 4 దఫాల విచారణ పూర్తి చేసిన అనంతరం ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే పోలీసులు విచారణకు పూర్తిగా సహకరించాలని, మచిలీపట్నంలో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులు చదివే కొద్ది కూడా అనేక వాస్తవాలు ఇళ్లోకి వస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా 5,000 వ్యవహారం ఇళ్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం 3,000 పైసలకు బస్తాలుగా నిర్ధారించారు. 4 రోజులు విచారణ తర్వాత అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత విజిలెన్స్ పౌరసత్వ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన విచారణలో 7,000 పై బస్తాలు మాయమైనట్టు నిర్ధారించారు. ఇప్పటికే పేర్ని నాని ఈ వ్యవహారంలో 1,70,00,000 ప్రభుత్వానికి చెల్లించారు. మరో 1,69,00,000 కూడా చెల్లించాలంటూ నిన్న జాయింట్ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అధికారిక నోటీసులు కూడా పేర్ని నానికి పంపించినట్టు కూడా అధికారికంగా వెల్లడించారు. అది దీనికి సంబంధించిన వరకు పేర్ని నాని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంపై, అదేవిధంగా మొత్తం వ్యవహారంలో పేర్ని నాని కన్సర్న్ లోనే నడిచిందని, బియ్యం మాయం మొత్తం కూడా అతనే చేశాడని కూడా అప్పటికే అంచనాకు వచ్చిన నేపథ్యంలో అతనిపై కూడా కేసు నమోదు చేసి విచారించాలని కూడా భావిస్తున్నారు. త్వరలోనే దీనికి నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారించి తద్వారా నిన్న మానస్తేజ కోటిరెడ్డిని విచారించిన పోలీసులు వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఎక్కడా కూడా జయసుధ పేరు కన్నా కూడా పేర్ని నాని కన్సర్న్ లో నడిచినట్టు వారు అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అతన్ని 2-3 రోజుల్లోనే పిలిచి విచారిస్తారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కూడా అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసు మొత్తంలో కూడా నిన్న మనం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. తన కేసును తప్పించుకునేందుకు, రాజకీయంగా బయటపడేందుకు తన భార్యను కేసులో ఇరికించడమే కాకుండా మహిళల కోటాలో ఆ సింపతి డ్రామాలను కూడా కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిణామాల నేపథ్యంలో తప్పకుండా ఈ కేసులో, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు కూడా ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలన్నీ కూడా పేర్ని నానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన ఈ బియ్యం మాయం చేసినట్టు ఇప్పటికీ అంగీకరించిన నేపథ్యంలోనే ఆయన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి 1,70,00,000 తొలి విడత కట్టినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో త్వరలో పేర్ని నాని తప్పకుండా అరెస్ట్ ఖాయం, చట్టపరంగా తరపు చర్యలు తీసుకోవడం ఖాయంగా కూడా కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.